నీకొచ్చిన కోపానికి ఆవిడే దొరికిందా? నువ్వు మర్యాదగా నే చేసింది తప్పు అని క్షమాపణ అడుగు. నాకు కావలసింది నీ భార్య క్షమాపణ కాదు, గాల్లో కలిసిన గౌరవం, మర్యాద. ఏ జనం దగ్గర నా మీద అబద్ధాలు చెప్పిందో అదే జనం ముందు నా మొగుడికి ఎదురింటి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు, నేను చెప్పిందంతా అబద్ధమని తన కూతురు మీద ఒట్టేసి చెప్పాలి. అలా చెప్పే వరకు ఏమైనా సరే, నా ప్రాణాలు పోయినా సరే ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. చిన్ని, నీ అమ్మని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళు. రామమ్మి వెళ్తా. రాక్షసి, చెప్పుతో కొడతా. ఏమండి, ఎన్ని తప్పులు చేసినా భార్యను వెనకేసుకు రావటం వదిలిపెట్టి ఎవత్తుకో నన్ను క్షమాపణ చెప్పమనటమే కాకుండా దాని మాటలు విని నన్ను రోడ్డు మీదకి వెళ్ళమంటున్నావే, నువ్వసలు మొగుడువేనా? ఏయ్, ఇప్పటి వరకు అది నీకు జ్ఞాపకం రాలేదంటే అది నీ తప్పు. దీని తర్వాత కూడా అది జ్ఞాపకం వచ్చేట్టు చేయలేదంటే అది నా తప్పు. నువ్వు మనిషి జన్మ ఎత్తిందానివైతే మర్యాదగా ఆవిడ చెప్పింది చేస్తాను. నే చేస్తాను అన్నది నా పిల్ల మీద ఒట్టు కాదు. ఇది ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి రాను. ఇది నిజం నిజం నిజం.